ఏపీలో ప్రస్తుతం 10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపై చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో కూడా పెట్టామని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత శాసనసభ శాసన మండలిలో చర్చించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతి దయనీయమైన పరిస్థితిలో ఉందని చెప్పిన ఆయన కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. బ్రాండ్ చంద్రబాబు పేరుతో రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రాన్ని ముందుకు నెట్టగలుగుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా 7% ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులు చేయడం తప్పు కాదు, చేసిన అప్పులను అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి తద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతామని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోతుందని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ఈ విధంగా పెంచుకోవాలనే దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఎంత పెంచినా జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను అధిగమించడానికి చాలా కాలం శ్రమ పడాల్సి వస్తుందన్నారు. అప్పుల మీద వడ్డీని తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీని తీర్చడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.